హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. సో గైస్, ఈ వీడియోలో స్పెషల్గా టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ని ఉద్దేశించి చాలామంది గ్రూప్ 2, గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ ఉన్నారు. సో వీళ్ళలో చాలామంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇన్ కేస్ ఇంతకుముందు అనుకున్నట్లే ఆగస్ట్లో ఎగ్జామ్ ఉంటే ఒక కైండ్ ఆఫ్ ఫుల్ స్టాప్ పడేది. సరే 100% గ్రూప్ 2కి చదివేసుకొని అది అయిపోయిన తర్వాత టైం ఉంది కదా, ఆ కొద్దిపాటి టైంలో ఎలాగోలాగా గ్రూప్ 1కి మేనేజ్ చేసుకోవచ్చు కదా అని. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే, గ్రూప్ 2 డిసెంబర్కి పోస్ట్ పోన్ అయిపోయేసరికి చాలా మంది, అంటే మొన్న ఎవరైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో ఇందులో చాలా మంది గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన వాళ్ళే ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు. సో డిసెంబర్లో ఆల్మోస్ట్ ఎగ్జామ్ ఉంది. సో కొన్ని నెలలుగా, ఇన్ఫ్యాక్ట్ కొన్ని సంవత్సరాలుగా స్టూడెంట్స్ గ్రూప్ 2 సిలబస్ పూర్తి స్థాయిలో చదువుకొని ఉన్నారు. అయితే ఈ గ్రూప్ 2 ఆబ్జెక్టివ్ బేస్డ్ ఎగ్జామ్ అయి ఉండేసరికి, సో డిసెంబర్లో కదా ఎగ్జామ్, ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఏమో అక్టోబర్లో. సో కొంతమంది మనం సిలబస్ ఆల్మోస్ట్ 1 or the other way చదువుకొని ఉన్నాం కదా, మరి గ్రూప్ 1 మెయిన్స్కి మనం ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? సో కొన్ని రోజులుగా చాలా కాల్స్ని నేను అడ్రస్ చేసినప్పుడు, సార్ గ్రూప్ 2 నుంచి గ్రూప్ 1ని ప్యారలల్గా ఎలా చదవాలి, గ్రూప్ 2 చదివిన నేను గ్రూప్ 1 సాధించగలనా, సో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఇటు గ్రూప్ 2 కాంప్రమైజ్ కాకుండా అటు గ్రూప్ 1 వదిలేశాను అని అనిపించకుండా, సో గ్రూప్ 2కి కాంప్రమైజ్ అవ్వకుండానే గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యాను అనే సాటిస్ఫాక్షన్ రావాలి అంటే ఏం చేయాలి? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటిని బేస్ చేసుకొని ఒక కామన్ రెఫరెన్స్ వీడియో చేయాలి అని అనుకున్నాను. సో నేను ఏదైతే చెప్పానో ఇవే డౌట్స్ మీకుంటే, గ్రూప్ 1 ప్రిపరేషన్ సాటిస్ఫైయబుల్గా వెళ్తూనే గ్రూప్ 2 కాంప్రమైజ్ కాకుండా ఎలా ముందుకెళ్ళాలి అనే ఒక సిస్టమాటిక్ స్ట్రాటజిక్ ప్లాన్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను క్లియర్గా కంపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అంటే కంపేర్ అంటే ప్రతిదీ చూపించి అది ఉంది ఇది లేదని కాకుండా, సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపారిజన్ ఎందుకు చెప్తున్నానంటే డెప్త్నెస్ తెలియడానికి, గ్రూప్ 1లో ఉన్న డెప్త్నెస్. ఎందుకంటే లోతు తెలియకుండా దూకితే మనకు ప్రమాదంలో పడే అవకాశం ఉంది కాబట్టి డెప్త్ ఎంత ఉందో చూపించి, అండ్ నెక్స్ట్ 2 things. సో ఎలా బ్యాలెన్స్ చేయాలి, సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బ్యాలెన్స్ చేస్తూ ఎలా చదవాలి, అండ్ సజెషన్స్. సో బ్యాలెన్స్ చేయాలని చెప్తూనే నా వంతుగా ఏం సజెషన్స్ తీసుకొస్తే బాగుంటుంది, సో ఒక సజెషన్స్ మీకు ఏం చెప్తే బాగుంటుంది, ఈ 3 థింగ్స్ని ఇక్కడ నేను బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే గైస్, వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకసారి ఇక్కడ గ్రూప్ 1 సిలబస్ చూపిస్తున్నాను. మీ టైం పెద్దగా వేస్ట్ చేయదలుచుకోలేదు. ఇక్కడ నా దగ్గర గ్రూప్ 1 సిలబస్ నా దగ్గర పెట్టుకున్నాను. సో ఆల్మోస్ట్ గ్రూప్ 2 చదివిన మీరు పార్షియల్గా ఫుల్గా ఎలాగైనా అనుకోండి, నేను గ్రూప్ 2 పూర్తిగా చదివారు అన్న రెఫరెన్స్తో ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు మనం చూస్తే గ్రూప్ 2 ఎంత చదివినా ఎలా చదివినా ఈ జనరల్ ఎస్సే అనేది కంప్లీట్గా న్యూ. అంటే నువ్వు కొత్తగా ఏం ఫోకస్ చేయాలి, అండ్ ఓల్డ్ నీ దగ్గర ఏదైతే ఎగ్జిస్టింగ్ కంటెంట్, ఓల్డ్ కంటెంట్ అంటే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ చదువున్న కంటెంట్, దానితో ఎలా ముందుకెళ్ళాలి, కొత్తగా నువ్వు బాగా ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటో ఇక్కడ చెప్పదలుచుకున్నాను. సో ఫస్ట్ ఇక్కడ ఎస్సే. సో ఎస్సేకి 150 మార్క్స్ ఏదైతే ఉందో, ఈ 150 మార్క్స్ ఖచ్చితంగా నువ్వు ప్రాక్టీస్ చేయాల్సిందే కొత్తగానే. ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు ఆబ్జెక్టివ్ బేస్డ్ గా వెళ్ళావు కాబట్టి ఇది డిస్క్రిప్టివ్, దీన్ని ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిందే. ఇప్పుడు ఇందులో చూస్తే మనకు హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఈ రెండిట్లో మీరు చదివిన కంటెంట్, ఇక్కడున్న కంటెంట్ 1 or the other way ఆల్మోస్ట్ సేమ్. ఇప్పుడు నెక్స్ట్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ చూస్తే, జనరల్ గా గ్రూప్ 2 సిలబస్ లో మనం గమనించినట్లయితే గ్రూప్ 2లో జాగ్రఫీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ, వరల్డ్ ఇండియా తెలంగాణ, ఈ 3 జస్ట్ సింగిల్ లైన్ లో ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఫ్యాకల్టీ 360 degrees అన్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ చదివేటప్పుడు స్టూడెంట్ ఏం చేస్తారంటే, ఈ జాగ్రఫీ పేపర్ 1లో, గ్రూప్ 2 పేపర్ 1లో తక్కువ మార్కులకు ఉంది కదా అని ఎక్కువ నెగ్లెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనకు ఈ గ్రూప్ 1 సిలబస్ ఏదైతే ఇచ్చాడో, మీకు ఇక్కడ జాగ్రఫీ క్లియర్ గా కనబడుతుంది చూడండి. సో ఇంత డీటెయిల్డ్గా 5 ఆస్పెక్ట్స్ ఇచ్చి, అర్బనైజేషన్ ఇన్ తెలంగాణ, అగ్రికల్చర్, రెయిన్ ఫెడ్, డ్రై, ఐటీఐఆర్, సెజ్, హ్యాండీక్రాఫ్ట్స్, హౌస్ హోల్డ్స్, సో జాగ్రఫికల్ ఎక్స్టెంట్ ఆఫ్ హైదరాబాద్ ప్రెసెంట్, ఇవన్నీ అంతే డీటెయిల్డ్గా ఇచ్చారు. సో మీరు గ్రూప్ 2కి చదివిన లెవెల్తో పోల్చితే ఈ లెవెల్ కొంచెం ఈక్వల్గా అయినా మీరు పడాల్సిన కష్టం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే బ్యాలెన్స్ చేస్తున్నాను. సో జాగ్రఫీ 25 మార్క్స్,
సో 25 మార్క్స్ అంటే బ్యాలెన్స్డ్ గా నీ దగ్గర ఉన్న కంటెంట్ తో పాటు నువ్వు ఎక్స్ట్రా 25 మార్క్స్ కోసం ఎఫర్ట్స్ పెట్టాల్సి. సో ఇది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. సో సొసైటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ ఈ మూడిట్లో కొత్త టాపిక్ కంప్లీట్ గా కొత్తది వచ్చేసరికి గవర్నెన్స్. సో మళ్ళీ నువ్వు కొత్తగా కంప్లీట్ గా న్యూగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే గవర్నెన్స్. గవర్నెన్స్ కి సంబంధించిన 50 మార్క్స్. సో నెక్స్ట్ సొసైటీ అండ్ పాలిటీ కంపారిటివ్ గా మీకు చెప్పాలనుకుంటున్నాను. మీకు ఇక్కడ పాలిటీ సిలబస్ చూపిస్తున్నాను చూడండి. సో మనకి ఇక్కడ చూస్తే ఇప్పుడు గ్రూప్ 2 తో కంపేర్ చేస్తున్నాను. మీ దగ్గర గ్రూప్ 2 సిలబస్ ఉంటే ఇలా గ్రూప్ 2 పేపర్ పట్టుకోండి, లేకపోతే సిలబస్ లో పెట్టుకోండి. మనకి ఇక్కడ ఇవల్యూషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ గ్రూప్ 2 లో సిలబస్ లో 10 నంబర్స్ ఉంటాయి, గ్రూప్ 1 లో 5 నంబర్స్ ఉన్నాయి సీరియల్ నంబర్స్ లో. ఇక్కడ చూస్తే జస్ట్ ఇవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని మాత్రమే గ్రూప్ 2 లో ఉంది. కానీ గ్రూప్ 1 లో చూడండి రోల్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ, కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ ఈ రెండు ఎక్స్ట్రా ఉన్నాయి. సో డ్రాఫ్టింగ్ కమిటీ రోల్, కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ, ప్రియాంబుల్ యాజ్ యూజువల్ గా మనకు ఉంటుంది. మనకి ఇక్కడ చూడండి గ్రూప్ 2 సిలబస్ లో చూస్తే ఫండమెంటల్ రైట్స్ అని సింపుల్ గా ఫండమెంటల్ రైట్స్ అని ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి క్లియర్ గా నేచర్ అండ్ స్కోప్, ఎక్స్పాండింగ్ హారిజన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఎన్ఫోర్సియబిలిటీ అగేనిస్ట్ స్టేట్ అండ్ అదర్స్, వెల్ఫేర్ స్టేట్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అండర్ ద కాన్స్టిట్యూషన్. నేను ఏదైతే రెడ్ పెన్ తో రాస్తున్నానో ఇదంతా గ్రూప్ 1 లో డీటెయిల్డ్ గా అడిగింది. అంటే గ్రూప్ 2 లో దీని గురించి డీటెయిల్డ్ గా మెన్షన్ లేదు, కానీ సిలబస్ లో. ఇప్పుడు ఈ పార్ట్, థర్డ్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇది ఆల్మోస్ట్ మీకు గ్రూప్ 2 లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ 4th పార్ట్ చూడండి, జుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా చదువుతారు, సుప్రీంకోర్టు, హైకోర్టు చదువుతారు. చూడండి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, ఈ పాయింట్ గురించి గ్రూప్ 2 లో ఉండదు, కానీ అఫ్ కోర్స్ నేర్చుకుంటారు. నెక్స్ట్ జుడిషియల్ రివ్యూ, జుడిషియల్ యాక్టివిజం, సో ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ అండ్ జుడిషియల్ అకౌంటబిలిటీ. వన్ ఆర్ ద అదర్ వే చదివినా ఆబ్జెక్టివ్ వేలో నువ్వు చదివింది కొంచెం, డిస్క్రిప్టివ్ వేలో ఎక్కువ చూడాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ చూడండి ఫెడరల్ సిస్టమ్ గురించి ఉంటుంది మనకు ఆల్రెడీ ఇక్కడ ఈ గ్రూప్ 2 లో మనకు ఫెడరల్ సిస్టమ్ చూడండి, పార్లమెంట్ ఇది గ్రూప్ 1, ఇక్కడ ఉంది గ్రూప్ 2. సో అడ్మినిస్ట్రేటివ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం అని ఉంది. కానీ ఇక్కడ చూడండి ఫెడరల్ సిస్టమ్, సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. చూడండి ఇక్కడ మీకు ఇక్కడ క్లియర్ కనబడుతుంది, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ పర్టైనింగ్ టు ద ఫెడరల్ స్ట్రక్చర్. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆల్మోస్ట్ పాలిటీలో, సో మీకు ఇప్పుడు చూస్తే ఇందులో పాలిటీలో నుంచి కొత్తగా ఒక 20 మార్క్స్ కి తగిన కంటెంట్ కొంచెం కొత్తగా ప్రిపేర్ అవ్వాలి. 30 మార్క్స్ నీ దగ్గర ఉన్న కంటెంటే, ఒక 20 మార్క్స్ నువ్వు కొత్తగా చూడాల్సి ఉంటుంది. సేమ్ అలాగే సొసైటీ కూడా ఆల్మోస్ట్ ఒక 20 మార్క్స్ తగ్గ కంటెంట్ నువ్వు కొంచెం ఎక్స్ట్రా చూడాల్సి వస్తుంది. సార్ అలా ఇలా చెప్తున్నారు సార్ సొసైటీ ఎక్స్ట్రా అంటే, మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి సొసైటీకి సంబంధించి. సో మీకు ఇక్కడ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, అండ్ మీరు ఇక్కడ చూస్తే సెక్యులరిజం, కరప్షన్, అండ్ అలాగే చూస్తూ ఉంటే ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చర్, లేబర్, అర్బనైజేషన్, డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో చూడండి ఎన్వైరన్మెంటల్ డిగ్రేడ్, అంటే అఫ్ కోర్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ లాంటి టాపిక్ ఎకానమీలో చూస్తారు, కానీ ఇక్కడ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ఎక్స్ట్రా పాయింట్ చూడండి. మళ్ళీ ఇక్కడ చూడండి ఎన్విరాన్మెంటల్ పాలసీ, పాపులేషన్ పాలసీ, పాలసీ ఆన్ ఎడ్యుకేషన్, పాలసీ ఆన్ హెల్త్. సో ఇవి ఆల్మోస్ట్ ఒక రకంగా కొత్తగా యాడ్ అయ్యాయి. సో ఆన్ అన్ యావరేజ్ పాలిటీ అండ్ సొసైటీలో మనకు కొత్తగా అదనంగా ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యి 20 మార్క్స్ యాడ్ అయ్యాయి. నెక్స్ట్ ఎకానమీ చూస్తే ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. అండ్ మీకు ఇక్కడ చెప్తున్నాను చూడండి తెలంగాణ ఎకానమీ ఆల్మోస్ట్ సేమ్. ఇక్కడ ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే కొత్తగా యాడ్ అయిన కంటెంట్ చూస్తే మనీ అండ్ బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్సెస్ అనే ఒక టాపిక్ యాడ్. సో దీంతో ఎకానమీ అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఎకానమీ సెక్షన్ 1 లో ఒక 20 మార్క్స్ కి తగ్గట్టు ఒక కొంచెం కొత్త కంటెంట్ యాడ్. అండ్ ఇక్కడ చూడండి డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో, డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, ఈ టాపిక్ చాలా మంది ఎకానమీ రిలేటెడ్ అని చెప్పి అంటుంటారు. కానీ నాకున్న థింగ్స్ తో, నేనున్న ఫ్యాకల్టీస్ తో మాట్లాడిన దాన్ని బట్టి ఈ ఎన్వైరన్మెంట్ టాపిక్ లో ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ, అండ్ 2, 3, 4, 5 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్యూర్ ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే నేను మీకు చెప్తుంది ఏంటంటే గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్మెంటల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ చదివినప్పుడు దీనికి చాలా చేంజ్ ఉంటుంది. సో ఇక్కడ దీనికి సంబంధించి 50 మార్క్స్ ఖచ్చితంగా నువ్వు కొత్తగా ఫోకస్ చేయాల్సింది.
సో ఇది అండ్ చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్ అంటే గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్ 1లో నువ్వు చాలా తక్కువగా ఫోకస్ చేస్తావు. ఇక్కడ ఈ రెండు కలిపి 150 మార్క్స్ ఉన్నాయి. నేనేం చెప్తున్నానంటే ఎస్ఎన్టీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఈ రెండింటికి సంబంధించి నువ్వు ఆల్మోస్ట్ 150 మార్క్స్ మళ్ళీ ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిందే. అంటే నువ్వు గ్రూప్ 2కి పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయినా గ్రూప్ 1కి అడిషనల్ గా నువ్వు నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఆ టాపిక్స్ ని మార్క్స్ తో క్యాలిక్యులేట్ చేశాను. మళ్ళీ డిస్క్లైమర్ పెడుతున్నాను, నువ్వెవరు పాలిటీలో 20 మార్కులు వస్తాయని చెప్పడానికి, నువ్వెవరు సొసైటీలో 20 మార్కులు వస్తాయని. ఇక్కడ 20, 10, 15 అని కాదు, మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మీరు వేటికైతే భయపడుతున్నారో ఆ భయాన్ని కొంచెం దూరం చేయాలి అన్న ఉద్దేశంతో ఏదో తూతూ మంత్రంగా కాకుండా దీన్ని క్లియర్ గా బోర్డు పైన డిస్ప్లే చేసి చెప్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో దీన్ని చెప్తున్నాను ఇలా. సో ఇప్పుడు కొత్తగా 150 300 మార్క్స్. సో ఇది 350 మార్క్స్. సో ఇది అయిపోయిన తర్వాత 350 అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు చూడండి 40, 60, 85 అంటే 350 ప్లస్ 85 మార్క్స్. 350 ప్లస్ 85 మార్క్స్ అండ్ ఇక్కడ కూడా 50 మార్క్స్ వచ్చింది చూడండి. ఈ 50 కూడా ఎన్వైరన్మెంట్. సో ప్లస్ 50 వేసుకోండి. సో టోటల్ గా 485 మార్క్స్. సరే ఇంకా మిగతా తీసేసేయండి. ఈ ఎన్వైరన్మెంట్ లో కొంచెం రిపీటెడ్ థింగ్స్ ఉన్నాయనుకోండి, మీరు 25 వేసుకోండి. సో ఇక్కడ మనం 25 తీసేస్తే ఆల్మోస్ట్ 460 అంటే సో సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్ 150, ఎస్ఏ 150, జాగ్రఫీ నుంచి 25, గవర్నెన్స్ నుంచి 50, పాలిటీ నుంచి 20, సొసైటీ నుంచి 20, ఎకానమీ నుంచి 20 మార్క్స్ అడిషనల్ గా పాయింట్స్ చదవాల్సింది. ఎన్వైరన్మెంట్ కి సంబంధించి ఒక 20 మార్క్స్ వేసుకుంటున్నాను నేను. 20 మార్క్స్ వేసుకోండి అంటే ఆల్మోస్ట్ 485 అయినాయి కదా, 455 అవుతుంది. అంటే చూడండి టోటల్ గా మనకు ఎగ్జామ్ ఉన్నది ఎన్ని మార్క్స్ కంటే చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ ఈ తెలంగాణ మూమెంట్ ఏదైతే ఉంటుందో సిలబస్ టోటల్ గా మక్కీకి మక్కి డిట్టో టు డిట్టో అంటే టోటల్ గా 900 మార్క్స్ లో నువ్వు గ్రూప్ 2లో చదివినప్పుడు నీకు ఆన్ అన్ యావరేజ్ 450 మార్క్స్ నీకు తెలిసిన కాన్సెప్ట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 450 మార్క్స్ నీకు తెలియని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇది నేను అల్టిమేట్ గా చెప్పాలనుకుంటుంది. ఈ 450 మార్క్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇదంతా నీకు చెప్పాను. సో దీన్ని ఇంకా నేను సాగదీయకుండా ఇది క్లియర్ గా మీకు చెప్పాలి అని చెప్పి నేను చెప్తున్నాను. సో టోటల్ గా మీకు ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఉన్నారో నీకు తెలిసిన కాన్సెప్ట్స్ నోన్ కాన్సెప్ట్ అని చెప్పి రాస్తున్నాను ఇక్కడ. నోన్ కాన్సెప్ట్. సో నోన్ కాన్సెప్ట్స్ ఎన్ని మార్క్స్ కి సంబంధించి గ్రూప్ 1 లో 450 మార్కులు ఆల్మోస్ట్ నీకు డైరెక్ట్ గానైనా ఇండైరెక్ట్ గా తెలిసినవి. నెక్స్ట్ న్యూ కాన్సెప్ట్స్ అంటున్నాను నేను ఇక్కడ. న్యూ కాన్సెప్ట్స్ అనొచ్చు, లేకపోతే లెస్ నోన్ కాన్సెప్ట్స్. ఇవి నీకు కొంచెం తక్కువగా తెలిసిన కాన్సెప్ట్స్. సో 455 వచ్చాయి, నేను ఇక్కడ 450 వేసేస్తున్నాను. యావరేజ్ గా 450 మార్క్స్ అంటే ఇక్కడ నీ స్ట్రెంగ్త్ ఏంటంటే ఈ నోన్ కాన్సెప్ట్స్, నీ బలం ఈ తెలిసిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇది నీ స్ట్రెంగ్త్. సో రోజు 12 గంటలు నువ్వు కేటాయించుకొని చదువుతున్నట్లయితే నువ్వు 6 అయితే 6 వేసుకో, అంటే 6 అవర్స్ నీకు దొరికితే 15 గంటలు దొరికితే 15 గంటలు వేసుకో, 12 గంటలు దొరికితే 12 గంటలు వేసుకో. సో ఇవి గ్రూప్ 2 లెవెల్లో నీకు ఆల్మోస్ట్ తెలిసిన కాన్సెప్ట్స్. సో దీనికోసం ఏం చేస్తున్నానంటే దీనికోసం నేను 12 అవర్స్ ని రెఫరెన్స్ గా తీసుకున్నాను కదా. 6 అవర్స్ 6 గంటలు ఏదైతే ఉంటుందో 6 గంటలు మీరు కూర్చోండి. 6 గంటల్లో మీరు 4 గంటలు కంటెంట్ రివిజన్ పైన ఫోకస్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు చదివింది ఏదైతే ఉంటుందో దానికి ఒక 2 అవర్స్ ఆన్సర్ రైటింగ్, అంటే ఈ కంటెంట్ ఏదైతే ఉంటుందో మీకు తెలిసిన కంటెంటే కదా, 4 గంటలు ఆ తెలిసిన కంటెంట్ చూసుకొని ఒక 2 గంటలు ఆ కంటెంట్ రిలేటెడ్ ఆన్సర్ రైటింగ్ పైన ఫోకస్ చేయండి. సో ఇది అండ్ నేను ఇంకా దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చెప్తాను. అండ్ ఇక్కడ ఇది కంప్లీట్ గా న్యూ కాన్సెప్ట్ కాబట్టి దీనికి కూడా మీరు 6 గంటలు కేటాయించుకోండి రోజులో 6 అవర్స్. ఈ 6 అవర్స్ లో కంటెంట్ డెవలప్మెంట్ కోసం, అంటే తెలియని కాన్సెప్ట్స్ కదా, ఈ కంటెంట్ కోసం 5 అవర్స్ కేటాయించండి, 5 గంటలు కేటాయించండి. అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ సంబంధించి దీనికి ఒక 1 అవర్ కేటాయించండి. ఎస్ఆర్ను అంటే రోజుకి 12 గంటల్లో మీకు తెలిసిన గ్రూప్ 2 నాలెడ్జ్ ని కాంప్రమైజ్ చేయట్లేదు ఇక్కడ. సో 6 గంటల్లో 4 గంటల చదువుతున్నారు, 2 గంటల ఆన్సర్ రైటింగ్. నెక్స్ట్ గ్రూప్ 1 చదవాలి అనే థింగ్స్ లో కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చే విధంగా మీకు 6 గంటలు చెప్తున్నాను. సో దీనికి ఇంకొక ప్రొసీజర్. సో ఫస్ట్ దీన్ని అడ్రస్ చేస్తున్నాను చూడండి, న్యూ కాన్సెప్ట్స్. ఇప్పుడు ఇది ఏ అని చెప్తున్నాను, ఇది బి, ఇది ఏ 6 అవర్స్, బి 6 అవర్స్.
దీన్ని నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నానంటే ఫస్ట్ బి స్టెప్ లో ఇక్కడ ఏం చెప్తున్నాను నేను 5 గంటలు కంటెంట్ అండ్ 1 అవర్ మీరు చూడాల్సింది ఏంటంటే ఆన్సర్ రైటింగ్. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే సరే సార్ మీరు 5 గంటలు కంటెంట్ అంటున్నారు, ఈ కంటెంట్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి, హౌ టు డెవలప్ దిస్ కంటెంట్. సో మళ్ళీ ఇక్కడ 2గా డివైడ్ చేస్తున్నాను. ఒకటి మీరు ఓన్ గా చదవాలి అనుకుంటుంటే, సో మార్కెట్ లో ఆ పర్టికులర్ గా ఆ కన్సర్న్డ్ సబ్జెక్ట్ కు సంబంధించిన కంటెంట్ మెటీరియల్స్ చాలా దొరుకుతాయి. సో మీరు ఏ బుక్ స్టాల్కి వెళ్ళినా కానీ సో ఇలా ఎన్వైరన్మెంట్ కి సంబంధించింది లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది కంటెంట్ దొరుకుతుంది. దాన్ని మీరు ఓన్ గా చదువుకొని సో ఈ 5 అవర్స్ ఓన్ గా చదువుకుంటూ అండ్ 1 అవర్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఒక మంచి గైడ్ ని ఫాలో అవ్వండి. లేదా మీరు కొంతమందికి కొన్ని ఆలోచనలు ఉంటాయి, లైక్ సొంతంగా ప్రిపేర్ అవ్వాలంటే కొంచెం ఇబ్బంది పడతారు. దానికి డిపెండ్ అంటే కొంతమందికి క్లాసెస్ వింటే తొందరగా చదువుకునే ఛాన్సెస్ ఉంటాయి, తొందరగా చదువుకోవచ్చు అనుకోవచ్చు. సో అట్లాంటి వాళ్ళకు క్లాసెస్ కావాలి. మీకు మార్కెట్లో ఏదైనా బెస్ట్ క్లాసెస్ ఉంటే వెళ్ళండి. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ నేను సలహా ఇస్తున్నాను నా సైడ్ నుంచి. మీకు మార్కెట్లో బెస్ట్ ఎకానమీ ఫ్యాకల్టీ అని అడగండి, అశోక్ నగర్లో మునరత్నం నాయుడు సార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. బెస్ట్ జాగ్రఫీ అని అడగండి, జగదీష్ సార్ పేరు ఉంటుంది. బెస్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ అడగండి, ఇషాక్ సార్ పేరు లేకుండా ఉండదు. బెస్ట్ ఎస్ఎన్టీకి సంబంధించిన కంటెంట్ అడగండి, హిదాయతుల్లా సార్ పేరు లేకుండా ఉండదు. బెస్ట్ గవర్నెన్స్ సతీష్ పెండియాలా సార్ పేరు లేకుండా ఉండదు. బెస్ట్ పాలిటీ ఇంకా నేను చెప్పలేను, నేను ఎలా చెప్తానో మీకు తెలుసు. సో అదే రేంజ్లో నేను చెప్తాను. సో బెస్ట్ హిస్టరీ మీలో కొంతమందికి చాలా మందికి తెలుసు దత్తు సార్ ఎలా చెప్తారు. సో దత్తు సార్ నాకు ఆల్మోస్ట్ 2016 నుంచి 2019 వరకు నా కొలీగ్. సో నేను డిఫరెంట్ వేరే ఇన్స్టిట్యూట్ లో చెప్పినప్పుడు నాతో పాటు ఉన్నాడు. ఈ మధ్యలో సో తర్వాత కొంచెం లెస్ అసోసియేట్ అయి ఉన్నాడు. బట్ కంటెంట్ లో ద బెస్ట్ పర్సన్. ఎంతమంది అడిగినా కానీ దత్తు సార్ని ఫోర్స్ చేసి మరి నేను కంటెంట్ చెప్పిస్తున్నాను. సో తెలంగాణ మూమెంట్ అయినా చెప్తాడు, కంటెంట్ లో నిమగ్నం అయిపోతాడు. ఇలా మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ కావాలన్నా ఒక్కొక్క సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ మన ఛానల్లో ఉంది. లేదా వీళ్ళందరికీ తగ్గట్టు కంటెంట్ అంటే ఆల్ ఇన్ వన్ సొసైటీ. శంకర్ రెడ్డి సార్ని మర్చిపోయాను. సో సొసైటీకి సంబంధించి ఎందుకంటే ఆర్సి రెడ్డిలో, షైన్ ఇండియాలో, కేజీహెచ్లో, సో 21st సెంచరీలో, అమిగోజ్లో ఇట్లా చాలా ఇన్స్టిట్యూట్లో కూడా చెప్పిన పర్సన్. సో ఈ అందరు ఫ్యాకల్టీస్ అన్ని పెద్ద సంస్థల్లో అసోసియేట్ అయి ఉన్న పర్సన్స్. వీళ్ళందరికీ రిలేటెడ్ కంటెంట్ నా రోహిత్ అనాలిసిస్ యాప్లో మీకు ఉంది. దీనికి సంబంధించి ఈ కంటెంట్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో చేస్తున్న సందర్భంగా ఫ్లాట్ 3000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాను ఫుల్ కోర్సెస్ పైన ఫ్లాట్ 3000 రూపీస్. ఇండివిజువల్ కోర్సెస్ పైన 500 రూపీస్ ఫ్లాట్ గా డిస్కౌంట్ ఇస్తున్నాను. దానికి మీరు యూస్ చేయాల్సిన కూపన్ గ్రూప్ 2 500 రూపీస్. గ్రూప్ 2 500 యాడ్ చేస్తే ఇండివిజువల్ కోర్సెస్. అసలు ఈ కూపన్ ఎందుకు, డైరెక్ట్ గా ఫ్లాట్ గా ప్రైసెస్ రెడ్యూస్ అయిపోమని చెప్తాను. ఫ్లాట్ ఇండివిజువల్ కోర్సెస్ లో 500, ఫుల్ లెంత్ కోర్సెస్ లో 3000 రూపీస్ ఫ్లాట్ గా రెడ్యూస్ అయిపోతుంది. సో ఇండివిజువల్ గా కావాలంటే ఇది, ఫుల్ లెంత్ గా కావాలంటే ఇది. ఫ్యాకల్టీ ఫస్ట్ స్టేజ్ లో కంటెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ దెన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఎలా స్ట్రక్చర్ చేయాలి అని క్లియర్ గా చెప్తాడు. నువ్వు కంటెంట్ విన్న తర్వాత, క్వశ్చన్ అండ్ ఆన్సర్ స్ట్రక్చర్ విన్న తర్వాత, ఇది విన్న నువ్వు దాన్ని నీ మనసులో ఒక మీనింగ్ అయితే అర్థమవుతుంది కదా, దాన్ని నువ్వు ఓన్ గా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయి. సో ఇది కంటెంట్ ఓన్ గా చదువుకోవాలంటే ఈ ఫ్యాకల్టీకి సంబంధించిన మెటీరియల్స్ పీడిఎఫ్స్ బయట మార్కెట్లో ఉన్నాయి, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదా వీడియో క్లాసెస్ వింటూ మంచిగా తొందరగా కంటెంట్ నేర్చుకోవాలంటే ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ రోహిత్ అనాలిసిస్ యాప్. అంటే ఇటువంటి టీమ్ ని ఒక వేదిక మీదుగా నేను తీసుకొచ్చానంటేనే యూ కెన్ అండర్స్టాండ్ మై ఎఫర్ట్స్. 100% ది బెస్ట్ కంటెంట్ ఇందులో ఉంది. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నా బి ఆప్షన్. బిలో 5 గంటలు, ఎందుకంటే మీకు 450 క్లాసిఫై చేశాను కదా, ఎక్కడ ఆగిన వీడియో పాస్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి చూసుకొని రండి. ఎందుకంటే ఫ్లో చార్ట్స్, నంబర్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు.
సో స్టెప్ బై స్టెప్ మీకు ఈజీగా చెప్తున్నాను. సో కంటెంట్ మీరు డెవలప్ చేసుకోండి, మీ ఓన్ గా అయినా 5 గంటలు కూర్చోండి. సో మీకు తెలుస్తుంది మీ కెపాసిటీ, ఓన్ గా నేర్చుకునే కెపాసిటీ ఉందా, లేకపోతే డిపెండ్ కావాలా. సో డిపెండ్ కావాలంటే క్లాసెస్ నువ్వు ఆఫ్లైన్ లో చూసుకుంటే ఓకే, ఆన్లైన్ లో బెస్ట్ కంటెంట్ కోసం వెతికితే రోహిత్స్ అనాలిసిస్ యాప్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సెక్షన్ ఏ అంటే ఇప్పుడు ఆప్షన్ ఏ ఇంతకుముందు చెప్పాను కదా. సో ఇక్కడ మీకు ఇలా డిఫైడ్ చేశాను. నోన్ కాన్సెప్ట్స్, మీరు ఆల్రెడీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యారు. నోన్ కాన్సెప్ట్స్ ఫస్ట్ దాని ఒక 6 గంటలు మీరు కేటాయిస్తే అందులో 4 గంటలు కంటెంట్ కి ఫోకస్ చేసుకొని 2 గంటలు ఆన్సర్ రైటింగ్. చూడండి నేను చెప్తున్న విధానమే నా జెన్యునిటీ ఏంటో తెలుస్తుంది మీకు. అంటే ఎలా డివైడ్ చేశాను, ఏదో తూతు మంత్రంగా 450 ఇలా డివైడ్ చేయలేదు. మీకు ప్రాక్టికల్ గా ఎన్ని మార్క్స్ కొత్తగా చూడాలి, ఏ విధంగా సిలబస్ ని చూడాలి. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిన వాళ్ళు పూర్తి స్థాయిలో సిలబస్ కూడా చదవలేదు. డైరెక్ట్ గా కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ కూడా ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు నేను సిలబస్ చూపించి ప్రతిదీ పూసగుచ్చినట్టు చూపితే లాగ్ అయిపోతుంది. సో అందుకే నేను డైరెక్ట్ గా ఓవర్ వ్యూ ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్, సో మీకు నోన్ కంటెంట్ అన్నాను కదా, కంటెంట్ మీ దగ్గర ఉన్నదే కాబట్టి 4 గంటలు కేటాయించుకోండి, రివైజ్ చేసుకోండి. సో దెన్ 2 గంటలు ఆన్సర్ రైటింగ్. ఎలా ఆన్సర్ రైటింగ్? ఫర్ సపోజ్ ఇవాళ ఇండియన్ హిస్టరీ నువ్వు చదువుకుంటే, తెలంగాణ హిస్టరీ చదువుకుంటే, తెలంగాణ మూమెంట్ చదువుకుంటే, లేకపోతే ఏదైనా అంటే తెలంగాణ ఎకానమీ చదివిన, ఇండియన్ ఎకానమీ చదివిన, ఇవన్నీ నోన్ కాన్సెప్ట్స్ అని చెప్పాను కదా. మీరు ఏ కాన్సెప్ట్ అయితే చదువుతున్నారో దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ గ్యాదర్ చేయండి. మీకు మార్కెట్ లో క్వశ్చన్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ కూడా 2 థింగ్స్, ఒకటి మీ ఓన్ గా అండ్ మీరు ఎవరిపైన అయినా డిపెండ్ కావాలి అనుకుంటే ఇది ఓన్ గా కావాలంటే మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి కదా, అది మీకు మార్కెట్ లో ఏదైతే అవైలబుల్ ఉంటుందో మీరు డైరెక్ట్ గా జిరాక్స్ పర్చేస్ చేసుకోవచ్చు. దానికి మీరు చదివిన కంటెంట్ కి దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ని చూస్తూ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ మీ ఫ్రెండ్స్ కి చూపించుకుంటూ దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఇవాల్యుయేషనే ప్రైమరీ ఫ్యాక్టర్. ఇప్పుడు డిపెండ్ అంటే మీరు ఏం చేస్తారు, ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో టెస్ట్ సిరీస్కి వెళ్తారు, కానీ ఈ టెస్ట్ సిరీస్ ఇంప్రాక్టికల్ గా మీరు చూసేసరికి టెస్ట్ సిరీస్ కి డబ్బులు కడుతున్నారు, కానీ టెస్ట్ సిరీస్ ని మీరు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. సో ఆ టెస్ట్ సిరీస్ కి డబ్బులు కట్టడం అవుతుంది కానీ మీరు రాయడం కుదరట్లేదు. సో ఇలాంటి వాళ్ళ కోసం ఈ నోన్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో మీకోసం రోహిత్స్ అనాలిసిస్ యాప్ లో ఈ మెంటర్షిప్ ని నేను మీకు డిజైన్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను చూడండి. సో చూడండి ఇక్కడ మెంటర్షిప్. సో పేపర్ 2 ఫస్ట్ జూలై 1కు స్టార్ట్ అయింది. ఇది జూలై 24th అయినప్పటికీ కూడా, అంటే ఏ రోజు వచ్చినా కానీ మీకు ముందు టాపిక్స్ ఏవైతున్నాయో వీటికి కూడా ఫీడ్బ్యాక్ ఇస్తాం. చూడండి నేను లిమిటెడ్ స్టూడెంట్స్ ని తీసుకుంటున్నాను. ఏదో 15 క్వశ్చన్లు ఒకటేసారి 10 క్వశ్చన్లు కాకుండా నా ఫ్యాకల్టీకి ఎంతైతే కెపాసిటీ ఉందో, స్టూడెంట్ కి ఒకటేసారి 10 క్వశ్చన్లు రాయాలన్నా అమ్మ 10 అనిపిస్తుంది. గ్రూప్ 2కి ఇన్ని రోజులు ప్రిపేర్ అవ్వలేదు, అంటే ప్రిపేర్ అయ్యారు, కానీ గ్రూప్ 1 ఆన్సర్ రైటింగ్ అంటే భయం, రాయడం కంటే ముందు మెంటల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంది. అందుకోసం లిమిటెడ్ గా 5 క్వశ్చన్లు. మీకు ఇక్కడ చూడొచ్చు 5 క్వశ్చన్స్, జస్ట్ 5 క్వశ్చన్స్. మీరు చూడండి ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ సో పేపర్ 2 మళ్ళీ ఎస్సే కూడా. సో ఒక 2 ఎస్సేస్ ని ఫోకస్ చేస్తున్నాను. మళ్ళీ పేపర్ 2 5, అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ డేనో థర్డ్ డేనో 5 క్వశ్చన్స్ నువ్వు రాస్తావు. ఎవ్రీ సండే 2 ఎస్సేస్ నువ్వు రాస్తావు. నువ్వు రాసిన 24 గంటల్లో, నువ్వు రాసిన 24 hours లో నీకు నా ఫ్యాకల్టీ టీం నుంచి 100% ఫీడ్బ్యాక్ ఇవాల్యుయేషన్ ఉంటుంది. సో నేను నీకు 24 hours లో ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను కాబట్టి నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే నువ్వు కూడా 24 hours లో 100% రాయాలి. నువ్వు రాయలేదో నీకు ఫీడ్బ్యాక్ నేను ఇవ్వను. ఒకవేళ నీకు 24 hours లో ఫీడ్బ్యాక్ ఇవ్వలేదో ఇంకొన్ని ఎక్కువ ఆన్సర్స్ కి నేను ఫీడ్బ్యాక్ ఇస్తాను. నీకు పెనాల్టీ ఇస్తున్నాను, నేను పెనాల్టీ విధించుకుంటున్నాను. సో 24 hours లో ఫీడ్బ్యాక్ ఉంటుంది, 24 hours లో నువ్వు రాయాలి. దానికి తగ్గట్టు ఈ ప్రోగ్రామ్ డిజైన్ నువ్వు చూడొచ్చు. ఈ ప్రోగ్రామ్ యొక్క PDF కూడా నీకు అందుబాటులో ఉంచుతాను. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న సాటిస్ఫాక్షన్, గ్రూప్ 2 కాంప్రమైజ్ అవ్వట్లేదు అన్న భయం, ఈ 2 కాకుండా తీసుకొచ్చాను. ఇంకా కొన్ని డౌట్స్ ఉంటాయి. అండ్ గైస్ చూడండి, ఏది అంత ఈజీగా ఉండదు. ఏదైనా రిస్క్ అనేది కంపల్సరీ. బట్ ద థింగ్ ఏంటంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని తెలియజేస్తూ ఉండడానికి ఒక చిన్న వీడియో నాకు చాలా మనసుకు నచ్చింది. ఈ వీడియో మీకు చెప్పాలి అనుకొని ఈ వీడియో చూపించాలనుకున్నాను. అరే ఏది ఓవర్ నైట్ రాదు,
నువ్వు నేర్చుకునే బండి అయినా అమ్మాయి అయినా పైలట్ ట్రైనింగ్ అయినా గట్టిగా ట్రై చేయాలి. టఫ్ ఉంటది, టైం పడుతుంది, కానీ రిజల్ట్ వస్తుంది. ఎవ్రీ రిలేషన్షిప్ హ్యాస్ టు ఫేస్ దిస్ సిచ్యువేషన్ సూర్య. అది దాటితేనే దానికి లైఫ్ ఉండేది. నువ్వు ఏమవుదామనుకుంటున్నావో చేసి చూపి సరిపోతుంది. అరే, ఏది ఓవర్ నైట్ రాదు. నువ్వు నేర్చుకునే బండి అయినా అమ్మాయి అయినా పైలట్ ట్రైనింగ్ అయినా గట్టిగా. చూడండి, చిన్న వీడియో చెప్తుంది ఏంటంటే ఏది కూడా ఓవర్ నైట్ రాదు. క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ అనేది ఉండాలి. రిస్క్స్ ఉంటేనే లైఫ్లో ముందుకెళ్తావు. ఏది పూల పాన్పు కాదు. నువ్వు అవ్వాలనుకుంటుంది ఒక గొప్ప స్థాయి గ్రూప్ 1 ఆఫీసర్. సో 100% కష్టపడాలి. ఇప్పుడు నీ చేతుల్లో రేపు ఎగ్జామ్ కొడతావో కొట్టవో నీ చేతుల్లో లేదు. రేపు ఎగ్జామ్ నీకు తెలిసిన క్వశ్చన్స్ వస్తాయో రావో నీ చేతుల్లో లేదు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే రిస్క్ చేయాల్సిందే, కానీ క్యాలిక్యులేటెడ్ రిస్క్ చేసుకొని ముందుకెళ్ళిపోవాలి. అందుకే ఆ వీడియో ఒక నిదర్శనం. ఏదైనా రాదు, ఈ వీడియో రూపంలో చెప్తే నీ మైండ్లో ఇంకా గట్టిగా కూర్చుంటుంది అన్న ఉద్దేశంతో ఇది చేశాను. సో దట్స్ ఇట్. సో ఐ హోప్ మీకు యూస్ఫుల్ అయ్యే విధంగానే ఈ వీడియో ఉందని అనుకుంటున్నాను. ఇంకొన్ని వీడియోస్ అంటే మీ ప్రిపరేషన్కి సరిపడేటట్టు మీకు ఇంకేమైనా ఫీడ్బ్యాక్, కామన్ క్వశ్చన్స్ ఉంటే దాన్ని పోస్ట్ చేయండి. మీకు నా వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను, 9110556858. వాట్సాప్ చేయండి. జస్ట్ కీప్ ఎ మెసేజ్ టు మీ, కాల్ చేయకండి. రిప్లై ఇవ్వకపోతే ఇంకొకసారి మెసేజ్ పెట్టండి, బట్ రిప్లై మాత్రం డెఫినెట్గా ఇస్తాను. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకొన్ని వీడియోస్ కోసం రోహిత్స్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.